వైశాఖ పురాణం 7వ అధ్యాయం. నారదుని మాటలు విన్న అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరించమని కోరుచున్నానని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పెను. మహారాజా, వినుము. మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయని వారు పశుపక్షాది జన్మలను పొందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దానమహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమంగుడనే రాజు కలడు. అతడు గోదానములను అనేకము చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములన్నిటినూ లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభముగా దొరుకునది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుటేమని తలచి జలదానమును మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చెయ్యమని చాలాసార్లు ఆ రాజుకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికి సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువును దానమిచ్చెను. అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యు వారెవ్వరు? నేను అట్టివారిని గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగాను, కుక్కగా 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలముండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురుగా వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకువచ్చెను. వారిని మధుపర్కము మున్నగు వాటితో పూజించి వారి పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికంగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకుని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను.
అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశను నందితివి? ఇట్లెలా అరుచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సాయపడదును అని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలో ఉన్న హేమంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమంగదుడను ప్రభువును, వేదశాస్త్ర విశారదుడును. భూమి అందలి రేణువులెన్ని ఉన్నాయో, నీటి యందు జలబిందువులెన్నియుండునో, ఆకాశముననెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వవిధములగు దానములు చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వవిధములగు దానములు చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని. నేనెన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతము బల్లిగాను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కానీ నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలుగునని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఎలా కలిగెనో ఎరుగజాలను. దయ ఉంచి నాకీ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పమని కోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇలా అనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమునెవరికినీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చెయ్యలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చెయ్యదలిచిన వారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చెయ్యవలేను. అట్లుగాక బూడిద మున్నగు వానియందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులైన వారికి దానమీయక అయోగ్యులైన వారికి దానమిచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చెయ్యలేదు, జలదానమును చెయ్యలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండుగల వృక్షమును ఎవరైనా ఆదరింతురా? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజించురా? అట్టి పూజల వలన ఫలితముండునా? అనాథలు, అంగవైకల్యములు గలవారు దయచూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజలు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవటం వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగా చెయ్యుట ఇహలోకమున
పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులనెంతమందిని పూజించినను ఫలముండున? గ్రుడ్డివానికి ఏమీ కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థకామ మోక్షములనెట్లు సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో, శిలరూపమునున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వానిని వలని బాధయుండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చెయ్యలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకీ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిచ్చెదను. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలములలోని నీ పాపములను, వాటి ఫలములను పోగొట్టుకొని విజయమును పొందగలవు అని పలికి, శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములలోని కొన్ని దినముల పుణ్యమును దారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను. దేవతలందరూ హేమంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమందుడును పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్య మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండును. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చెయ్యవలసిన దానధర్మములన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకంగా చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానమును నందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వపాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములగు దానధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలెను అని నారదుడు అంబరీషునికి వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికా వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.